హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్ట్ 2 వీడియో. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఒకవేళ మీరు కొత్తగా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఇది పార్ట్ 2 వీడియో. ఈ వీడియో మీకు అర్థం కావాలి అనుకుంటే పార్ట్ 1 వీడియోని ఒకసారి చూడండి. అది చూసిన తర్వాతే పార్ట్ 2 చూస్తే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక వీడియో చాలా లెంగ్త్ అవ్వడం వల్ల పార్ట్ 1 పార్ట్ 2 వీడియోలుగా చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో టు ద వీడియో. 5వ ప్రశ్న. యుద్ధం ధర్మం కోసమే అయితే యుద్ధం తర్వాత ఎందుకు ధర్మరాజ్యం కొనసాగలేదు? ఇది వినగానే మన మనసు వెంటనే ఒక మాట అంటుంది, అన్యాయం జరిగింది. కానీ అసలు నిజం అది కాదు. నిజం చాలా లోతుగా ఉంది. ముందుగా ఒక విషయం అర్థం చేసుకుందాం. ధర్మం ఒక సిస్టమ్ కాదు, ధర్మం ఒక స్థితి. అది చట్టంలా రాసి పెట్టలేం, అది రాజాజ్ఞతో నడవదు, అది కత్తితో కాపాడలేం. ధర్మం మనిషి లోపల ఉండాలి. పాండవులు రాజ్యానికి వచ్చారు, సింహాసనం మారింది, జెండాలు మారాయి, రాజు మారాడు, కానీ మనుషులు మారలేదు. అదే అసలు సమస్య. యుద్ధానికి ముందు ద్వాపర యుగంలో మానవ మనసు ఎలా ఉంది? అహంకారం, అసూయ, స్వార్థం, భయం. యుద్ధం తర్వాత అవి పోయాయా? లేదు, అవి రక్తంతో మరింత లోతుకు పాతుకుపోయాయి. ఇప్పుడు యుధిష్ఠిరుడిని చూడండి. అతను ధర్మరాజు, కానీ అతను మనసులో ఎప్పుడు ఒక ప్రశ్న తిరుగుతోంది, నేను నిజంగా ధర్మం చేశానా? ఈ ప్రశ్న ఒక రాజ్యాన్ని పాలించడానికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే రాజు నిర్ణయం తీసుకోవాలి, ధర్మరాజు మాత్రం తన మనసుతో యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఒక భయంకరమైన నిజం. యుద్ధం ధర్మాన్ని స్థాపించడానికి కాదు, అధర్మాన్ని తొలగించడానికి మాత్రమే. ఇది చాలామందికి అర్థం కాదు. అధర్మాన్ని తొలగించాక ధర్మం ఆటోమేటిక్గా రాదు. ధర్మం రావాలంటే మనిషి లోపల మారాలి. ఇప్పుడు ఊహించండి, కురుక్షేత్ర యుద్ధం తర్వాత కూడా అదే కోపం, అదే కోరిక, అదే భయం. అలాంటి మనుషులతో ఎంత గొప్ప రాజ్యం ఉన్నా అది ఎంతకాలం నిలుస్తుంది? అస్సలు నిలవదు. ఇప్పుడు ఈ జనరేషన్కి రండి. ఒక చెడ్డ నాయకుడు పోతాడు, మంచి నాయకుడు వస్తాడు, అందరూ హ్యాపీ. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే అవినీతి, అదే రాజకీయాలు, అదే ఆటలు. ఎందుకు? సిస్టమ్ మారింది, మనసులు మారలేదు. అదే జరిగింది కురుక్షేత్ర యుద్ధం తర్వాత కూడా. పాండవులు చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళు అత్యుత్తములు. కానీ వాళ్ళు పాలించినది పగిలిపోయిన మనుషుల సమాజం. యుద్ధం ప్రతి ఒక్కరిని లోపల నుంచే విరిచేసింది. ఇప్పుడు ఒక కీలకమైన విషయం. ధర్మం రాజ్యం నడవాలంటే ధర్మం కోరుకునే ప్రజలు ఉండాలి. కానీ యుద్ధం తర్వాత ప్రజలు కోరింది శాంతి, భద్రత, భయం లేకుండా బతకటం, ధర్మం కాదు. ఇది చాలా స్ట్రాంగ్ పాయింట్. మనిషి బాధలో ఉన్నప్పుడు అతను ధర్మాన్ని కోరడు, అతను నొప్పి ఆగాలని కోరతాడు. అందుకే ధర్మరాజ్యం నిలబడలేదు. ఇప్పుడు ఒక ఊహ. కురుక్షేత్ర యుద్ధం జరగకపోయి ఉంటే అధర్మం నెమ్మదిగా పెరిగేది, దుర్యోధనుడు అహంకారం మరింత రాజ్యాలను మింగేది. అప్పుడు కూడా ధర్మరాజ్యం ఉండేది కాదు. అంటే యుద్ధం జరిగినా యుద్ధం జరగకపోయినా ఈ యుగంలో ధర్మరాజ్యం నిలబడే పరిస్థితి లేదు. ఇక్కడే మనం ఒక భయంకరమైన నిజానికి చేరుకుంటాం. ద్వాపర యుగం అంతమైంది యుద్ధం వల్ల కాదు, మనిషి లోపల స్థితి వల్ల. శ్రీకృష్ణుడికి ఇది ముందే తెలుసు. అందుకే అతను రాజ్యం కోరలేదు, సింహాసనం ఎక్కలేదు. అతను ఒకే ఒక్క పని చేశాడు, మానవుడికి మార్గం చూపించాడు. అదే భగవద్గీత. ఇప్పుడు ఈ భాగంలో మీ మనసులో ఒక ప్రశ్న వదిలి వెళ్ళాలి. నేను ధర్మరాజ్యం కోరుకుంటున్నానా, లేదా నాకు నొప్పి తగ్గాలని మాత్రమే కోరుకుంటున్నానా? 6వ ప్రశ్న. ద్వాపర యుగం ఎందుకు ముగిసింది? కలియుగం ఎందుకు ప్రారంభమైంది? మనం చిన్నప్పటి నుంచి విన్న మాట ఏమిటి? కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది, అందుకే ద్వాపర యుగం ముగిసింది. కానీ ఇది పూర్తి నిజం కాదు. యుగం ఒక యుద్ధంతో ముగియదు. యుగం మనిషి లోపల మారినప్పుడు మాత్రమే ముగుస్తుంది. ముందుగా ఒక విషయం క్లియర్ చేయాలి. యుగం అంటే కాలం కాదు, యుగం అంటే మనిషి మానసిక స్థితి. సత్యయుగం మనిషి లోపల నిజం ఎక్కువ. త్రేతాయుగం నిజం ఉంది కానీ పోరాటం మొదలైంది. ద్వాపర యుగం నిజం అబద్ధం రెండూ సమానంగా నిలబడ్డాయి. కలియుగం నిజం బలహీనంగా మారింది. ఇప్పుడు ద్వాపర యుగం చివరికి వచ్చేసరికి మనిషి లోపల ఏం జరిగింది? అతనికి ధర్మం తెలుసు, కానీ ధర్మం చేయడం కష్టం అనిపించింది. అతనికి తప్పు తెలుసు, కానీ తప్పు చేయడం సులభంగా మారింది. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి. ఇప్పుడు పాండవులు రాజ్యాన్ని తీసుకుందాం. రాజు ధర్మరాజు, మంత్రులు మంచివాళ్ళు, రాజ్యం శాంతిగా ఉంది. అయినా కూడా మనుషుల లోపల భయం ఉంది, అనుమానం ఉంది, అసంతృప్తి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒకటి చూశారు, ధర్మం కోసం కూడా ఎంత రక్తం కారాలి. ఇప్పుడు ఒక భయంకరమైన నిజం. మనిషి ధర్మాన్ని భయపడటం మొదలుపెట్టాడు. ఎందుకంటే ధర్మం అంటే త్యాగం,
ధర్మం అంటే బాధ, ధర్మం అంటే నష్టం. ఇది మొదలైన క్షణమే ద్వాపర యుగం చచ్చిపోయింది. ఇప్పుడు ఊహించండి, కురుక్షేత్ర యుద్ధం జరగకపోయి ఉంటే అహంకారం నెమ్మదిగా పెరిగేది, అధర్మం రాజ్యాలుగా మారేది. అప్పుడు కూడా మనిషి ధర్మాన్ని ప్రేమించేవాడు కాదు. అంటే యుద్ధం జరిగినా యుద్ధం జరగకపోయినా ఆ ద్వాపర యుగం ఇంకా ఎక్కువ కాలం నిలబడే స్థితిలో లేదు. ఇప్పుడు కలియుగం అంటే ఏమిటి? చాలామంది అనుకుంటారు కలియుగం అంటే చెడ్డ కాలం. కాదు, కలియుగం అంటే మనిషి తన బాధ్యతను దేవుడిపైనే వేసేసిన యుగం. అంతా దేవుడే చూసుకుంటాడు, అంతా విధి, నేనేం చేయగలను, ఇదే కలియుగం అంటే. ద్వాపర యుగంలో మనిషి ఇలా అనేవాడు, నేను తప్పు చేశాను. కలియుగంలో మనిషి ఇలా అంటాడు, పరిస్థితుల వల్ల జరిగింది. ఇది చిన్న మార్పు కాదు, ఇది యుగాంతం. ఇప్పుడు శ్రీకృష్ణుడిని చూడండి, అతను ఇది ముందే గ్రహించాడు. అందుకే యుద్ధం అయిపోయిన తర్వాత అతను నిలబడలేదు, అతను పాలించలేదు, అతను నెమ్మదిగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ యుగం ఇక అతని ప్రత్యక్ష ఉనికిని భరించలేకపోయింది. ఇప్పుడు ఒక లోతైన మాట, దేవుడు ఉన్న యుగం ముగిసింది, దేవుణ్ణి నమ్మాల్సిన యుగం మొదలైంది. ఇది కలియుగం. ఇప్పుడు ఈ జనరేషన్కి రండి, మనకి గ్రంథాలు ఉన్నాయి, గురువులు ఉన్నారు, ఉపదేశాలు ఉన్నాయి, కానీ జీవితంలో వాటిని అమలు చేయడానికి సమయం లేదు. ఇది ద్వాపర యుగం కాదు, ఇది ఖచ్చితంగా కలియుగమే. ఇప్పుడు ఈ భాగంలో మీ మనసులో ఒక ప్రశ్న వదిలి వెళ్ళాలి, నేను ధర్మాన్ని తెలుసుకున్నానా లేక ధర్మంగా బతుకుతున్నానా? 7వ ప్రశ్న, శ్రీకృష్ణుడు ఎందుకు మరణించాడు? ద్వారక ఎందుకు సముద్రంలో కలిసిపోయింది? ముందుగా ఒక మాట, శ్రీకృష్ణుడు చనిపోలేదు, కానీ ఈ లోకం ఆయనను భరించలేకపోయింది. ఇది వినడానికి కఠినంగా ఉంటుంది, కానీ ఇదే నిజం. కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది, అధర్మం కూలిపోయింది, ధర్మం నిలబెట్టబడింది. అప్పుడు అందరూ అనుకున్నారు, ఇక శాంతి, ఇక న్యాయం, ఇక ధర్మం. కానీ ఎవ్వరూ ఒక విషయం గమనించలేదు, ధర్మం గెలిచిన మనిషి లోపల కోరిక చచ్చిపోలేదు. ద్వారకను చూడండి, అది ఒక అద్భుతమైన నగరం. ధనం ఉంది, సంపద ఉంది, శక్తి ఉంది, శ్రీకృష్ణుడు ప్రత్యక్ష ఉనికి ఉంది. అయినా కూడా అహంకారం పెరిగింది. యాదవులు ఏమనుకున్నారు తెలుసా? మనకు శ్రీకృష్ణుడే ఉన్నాడు, మనకు ఏం జరగదు. ఇదే మొదటి పతనం. ఇప్పుడు ఒక చాలా సూక్ష్మమైన విషయం, దేవుడు మనతో ఉన్నాడు అని భావించడం భక్తి కాదు, అహంకారం. భక్తి అంటే నేను ఆయన మాటలో నడుస్తాను, అహంకారం అంటే ఆయనే నన్ను కాపాడాలి. యాదవులు క్రమంగా మారిపోయారు, వాళ్ళు ధర్మాన్ని మరిచారు, వాళ్ళు మధ్యలో మునిగారు, వాళ్ళు ఒకరినొకరు తక్కువగా చూడడం మొదలుపెట్టారు. దేవుడు మధ్యలో ఉన్న మనిషి దిగజారిపోతే ఆ దేవుడు వెళ్ళిపోవాలి. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, అది యుద్ధం కాదు, అది శిక్ష కాదు, అది విడిచిపోవడం. ఎందుకంటే దేవుడు బలవంతంగా నిలబడడు. ఇప్పుడు ఆయన మరణాన్ని చూడండి, ఒక వేటగాడు, ఒక బాణం, ఒక పాదం. ఇది యాదృచ్ఛికమా? లేదు, ఇది సాంకేతం. శ్రీకృష్ణుడు చేతిలో సుదర్శన చక్రం ఉన్నవాడు, అలాంటి వాడిని ఒక బాణం చంపిందా? కాదు, ఆయన వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది చాలా కీలకం. కలియుగంలో దేవుడు బతికే స్థలం లేదు. ఎందుకంటే ఈ యుగం ప్రశ్నలు అడుగుతుంది, సందేహాలు పెంచుతుంది, అహంకారాన్ని పోషిస్తుంది. ఇప్పుడు ద్వారక ఎందుకు మునిగిపోయింది? ఎందుకంటే దేవుడు వెళ్ళిపోయిన నగరం కేవలం రాళ్ల సమూహమే. ద్వారక ధనంతో నిలబడలేదు, భవనాలతో నిలబడలేదు, అది కృష్ణ చైతన్యంతో నిలబడింది. ఆ చైతన్యం వెళ్ళిపోయిన క్షణమే సముద్రం వచ్చింది. ఇప్పుడు ఒక భయంకరమైన పోలిక. ఈ రోజున కూడా ఇల్లు ఉంది, కారు ఉంది, డబ్బు ఉంది, పవర్ ఉంది, కానీ విలువలు లేవు, ఆత్మ లేదు. అటువంటి జీవితాలు కూడా నెమ్మదిగా మునిగిపోతాయి. ద్వారకాల. ఇప్పుడు ఒక ప్రశ్న, కురుక్షేత్రం యుద్ధం జరగపోయి ఉంటే శ్రీకృష్ణుడు ఉండేవాడా? బహుశా కొంతకాలం, కానీ చివరికి మనిషి మారకపోతే దేవుడు ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ ఒక గంభీరమైన నిజం, దేవుడు మన కోసం యుగం మార్చడు, మనిషి మారినప్పుడు మాత్రమే యుగం మారుతుంది. ద్వాపర ముగిసింది, కలియుగం మొదలైంది, అందుకే శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ భాగం మీ మనసులో ఒక ప్రశ్న వదిలి వెళ్ళాలి, నా జీవితంలో శ్రీకృష్ణుడు ఉన్నాడా లేక కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత నేను గుర్తు చేసుకుంటున్నానా? 8వ ప్రశ్న, భగవద్గీత ద్వాపర యుగంలోనే రాశారా? ఎవరు రాశారు? అది మత గ్రంథమా లేక జీవన విధానమా? ముందుకు ఒక మాట చెప్పాలి, భగవద్గీత ఎప్పుడు రాయబడలేదు, అది జరిగింది. ఇది వినడానికి వింతగా ఉంటుంది, కానీ ఇదే అసలు నిజం. కురుక్షేత్ర యుద్ధ భూమి, శంఖాలు ఊదబోతున్నాయి, భూమి కంపిస్తుంది. అక్కడ శ్రీకృష్ణుడు పుస్తకం పట్టుకుని ఉపన్యాసం ఇవ్వలేదు, అతను ఒక మనిషి మనసులో పుట్టిన భయానికి సమాధానం ఇచ్చాడు. అర్జునుడు ఏమన్నాడు? నేను యుద్ధం చెయ్యలేను, ఇది ధైర్యం కాదు,
ఇది బలహీనత కాదు. ఇది ప్రతి మనిషి జీవితంలో వచ్చే క్షణం. అక్కడే భగవద్గీత మొదలైంది. ఇప్పుడు అసలు ప్రశ్న, గీతను ఎవరు రాశారు? చరిత్ర ప్రకారం వేదవ్యాసుడు. కానీ నిజంగా గీతను రాసింది మనిషి మనసు. అర్జునుడి సందేహం లేకపోతే గీత ఉండేది కాదు. ఇది చాలా లోతైన విషయం. భగవద్గీత దేవుడు మనిషికి చెప్పింది కాదు, మనిషి అడిగిన ప్రశ్నకు దేవుడు స్పందించినది. అందుకే అది శాశ్వతం. ఇప్పుడు మరో ప్రశ్న, భగవద్గీత మత గ్రంథమా? ఒక్క క్షణం ఆలోచించండి. అది హిందువు మాత్రమే చదవాలా? ఒక దేవుడిని మాత్రమే నమ్మాలా? ఒక ఆచారం మాత్రమే పాటించాలా? లేదు. భగవద్గీత మనిషి సమస్యలకు సమాధానం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పలేదు తెలుసా? నన్నే పూజించు, నా పేరు జపించు, నన్నే నమ్ము. అతను చెప్పింది ఒకటే, నీ కర్తవ్యం చెయ్యి. ఇది మతమా లేక జీవన విధానమా? ఇప్పుడు ఈ జనరేషన్కి తీసుకుందాం. ఒక విద్యార్థి భయపడుతున్నాడు, ఒక ఉద్యోగి గందరగోళంలో ఉన్నాడు, ఒక తండ్రి తన బాధ్యతలతో కుంగిపోతున్నాడు, ఒక యువకుడు జీవితం అర్థం కాక అలసిపోతున్నాడు. ఇవన్నీ ఒక అర్జునుడే. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు? ఫలితం గురించి ఆలోచించకు, నీ పని నువ్వు చెయ్యి. ఇది మతమా లేక జీవితమా? ఇప్పుడు ఒక ప్రశ్న, భగవద్గీత ద్వాపర యుగానికేనా? లేదు. మనిషి భయపడే వరకు భగవద్గీత అవసరమే. అందుకే కలియుగంలో గీత ఇంకా ఎక్కువ అవసరం. ఇప్పుడు స్కూల్స్లో భగవద్గీత నేర్పితే ప్రతి మనిషి మనిషిగా ఉంటాడా? నిజం చెప్పాలి అంటే శ్లోకాలు నేర్పితే కాదు, అర్థం నేర్పితే అవుతాడు. విజయం కంటే కర్తవ్యం ముఖ్యం, గెలుపు కంటే నిజం ముఖ్యం. భయం వచ్చినా పరిగెత్తకూడదు. ఇది మతబోధ కాదు, ఇది మనిషి తయారీ. కురుక్షేత్ర యుద్ధం జరగకపోయి ఉంటే ఏం జరిగేది? బహుశా గీత ఉండేది కాదు. మనిషికి దారి చూపే అత్యంత లోతైన మార్గదర్శకం పుట్టేది కాదు. ఇది చాలా గంభీరమైన నిజం. కొన్నిసార్లు విధ్వంసమే వివేకాన్ని పుడుతుంది, కొన్నిసార్లు యుద్ధమే జ్ఞానాన్ని ఇస్తుంది. ఇప్పుడు చివరగా ఈ వీడియోని ముగించడానికి ముందు మీకు ఒక ప్రశ్న వదిలి వెళ్తాను. మీ జీవితంలో మీ కురుక్షేత్రం ఎక్కడ ఉంది? మీరు ఏ యుద్ధం నుంచి పరిగెత్తుతున్నారు? మీకు మీ కృష్ణుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఈ వీడియో కేవలం చూడడానికి కాదు, ఇది ఆలోచించడానికి, ఇది నిలబడి చూసుకోవటానికి, ఇది మీతో మీరు మాట్లాడుకోవటానికి. ఈ మాటలు మీ గుండెలో ఏదైనా కదిలిస్తే ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్లో ఈ ఆలోచన రాయండి. ఇంకొక మనిషి తన కురుక్షేత్రంలో దారి చూసుకునేలా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే కలియుగంలో కృష్ణుడు రావచ్చు అనుకోకండి. కృష్ణుడు మాట మీ లోపల వినిపిస్తే అదే చాలు.